కరీంనగర్ నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూను స్వాగతిస్తున్నామన్నారు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీంద్ర సింగ్. కానీ అందులో ఆయన చాలా విషయాలను మర్చిపోయారన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా వన్ టౌన్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి మాజీ ఎంపీ చొక్కారావు విగ్రహాలను తొలగించి నేటికి ఏర్పాటు చేయలేదన్నారు. నగరపాలక సంస్థ అవినీతిమయమైందని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూలో చెప్పారన్నారు. కనుక నగరపాలక సంస్థ అవినీతిపై విచారణకు సిట్ ఏర్పాటుతో పాటుగా మున్సిపల్ పాలక వర్గాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాయనున్నారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా నిధులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే వచ్చాయని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్యులు మహారాష్ట్ర గవర్నర్ గారికి ఒక పౌర సన్మానం చేసినాం. ఏమనేది నీ జిల్లా అన్నది మీ జిల్లా, మీకు ఎక్కడ పౌర సన్మానం ఫస్ట్ మా దగ్గరనే జరగాలి, కరీంనగర్లో రండి అని ఇదే నగరపాలక సంస్థలో పౌర సన్మానం చేసి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు మోడీకి కలుస్తుంటారు కదా, నరేంద్ర మోడీ గారికి ఒక దరఖాస్తు పెట్టుకుంటాం. మీరు కరీంనగర్ నగరం కోసం ఏంటంటే ఆయన అదే రోజు స్టేజ్ మీద హామీ ఇచ్చిండు, నా ఊరు కోసం, నా నగరం కోసం, నా కూరు నా కన్నతల్లితో సమానం కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తా అన్నాడు. మేము ఎక్కని మొక్కలేదు, కుండలేదు, మొక్కని బండలేదు. మేము స్మార్ట్ సిటీ కోసం వినోద్ కుమార్ గారి ప్రమేయంతో స్మార్ట్ సిటీ రావడం జరిగింది. స్మార్ట్ సిటీ వచ్చినాక నిధులు కూడా వినోద్ కుమార్ గారు తీసుకొచ్చింది. నేను దాన్ని డినే చెయ్యను. ఇంకా బాగునే చెప్పడానికి, కానీ మిత్రులు అడిగిన కాబట్టి సమాధానం చెప్తున్నా. ఇక స్మార్ట్ సిటీ వచ్చింది గిట్లా. స్మార్ట్ సిటీ చిన్నగా స్టోరీ చెప్పిన, ఇది జరిగిన విషయం అన్న. అప్పుడున్న వెంకయ్య నాయుడు కూడా నేను చెప్పిన కదా, మీరు ఆయనను అడగలేదు కానీ నన్ను అడుగుతుర్రే. అయినా కానీ నేను చెప్తున్నా, ఆ ప్రశ్న ఆయనకు అడగవలసింది. మేయర్ గారు మరి ఏ ఉద్దేశంతో వచ్చిండో ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు. కానీ వాళ్ళు అన్నట్టయితే ఆయననే ఆన్సర్ చేయాలి. మరి వినోద్ కుమార్ చేసింది ఏందో, వినోద్ కుమార్ ఏం చేయలేదా అని చెప్పాలి. కేంద్ర మంత్రివర్యులు మహారాష్ట్ర గవర్నర్ గారికి ఒక పౌర సన్మానం చేసినాం. ఏమని